హాయ్ హలో అందరూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మనమైతే వచ్చేసరికి ఈరోజు మన గల్లీకా గణేష్ని తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట. మేమైతే కర్నూలు అయితే వెళ్తున్నాం. సో ఈరోజు డేట్ వచ్చేసరికి September 4 అండ్ టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా దగ్గర 5 అవుతుంది అనమాట. సో మన వాళ్ళు అయితే అందరూ అయితే అక్కడ కూర్చోడం అయితే జరిగింది. మనం ఏంటంటే ఇంకా బండి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా బండి వస్తే ఇంకా పూజ చేసుకొని మనమైతే స్టార్ట్ అయిపోతాం అనమాట. టోటల్ దగ్గర జర్నీ మనకు వచ్చేసరికి 3 to 4 hours జర్నీ అయితే ఉండిద్ది. సో మంచి ఎగ్జైట్ అవుతుంది అనమాట. నేను హైలైట్ చేయాలి వీడియోలో. అయితే ఆటో రావడానికి టైం పడుతుందని టీ తాగడానికి వెళ్తున్నాం. వెహికల్ రానికి టైం పడుతుందని చెప్పేసి చిన్న టీమ్ అయితే తీసుకోవచ్చు. అది మ్యాటర్. ప్రస్తుతానికి అప్డేట్. మనకి ఆటో కూడా వచ్చేసింది అనమాట. సో ఏంటంటే పూజ చేసుకుని అయితే మనమైతే బయలుదేరాలి అంతే. సో ఇంకా పూజ చేసుకొని వెళ్ళిపోవడమే. అంటుకుంటుంది కింద పడుతుంది. మనకైతే పూజ కూడా అయితే చేసాం అనమాట. ఏంటంటే బండి అయితే కదులుతుంది. చెప్పండి ఏం కాదు. అనమాట మనకైతే పూజ కూడా కంప్లీట్ అయింది. సో మనమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాం. టైం ఎంత రావా? టైం అయితే 7 అనమాట. చూద్దాం ఎంత టైం పట్టింది మనం రీచ్ చేసరికి. రికార్డ్ చేద్దాం. సో మనమైతే 3000 పెట్రోల్ అయితే కొట్టించాం. బొమ్మలు పోలేదంటే ప్రజలు మనమైతే టిఫిన్ బ్రేక్ కోసం అయితే ఆగాం అనమాట. మనం బయలుదేరి దగ్గర 2 గంటలు అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ కోసం ఆయన టిఫిన్ కూడా అయిపోయింది. ఇంకా టీ కోసం అయితే వెయిట్ చేస్తారు. సో ఇంకా టీ ఒకటి అనమాట. వీడు మెయిన్ వీడే టీ అని ఆపాడు. టీ తాగేసి ఇంక వెళ్ళిపోవడం. లోటలు అయితే దిద్దా దీనిలో పోసిచ్చినది అవుతాడు వాడు. ఇంకైతే మనకైతే 50 kilometers అయితే డిస్టెన్స్ ఉంది బ్యాలెన్స్. మాక్సిమం 1 hour అయితే రీచ్ అయిపోతాం. ఇక్కడైతే రీచ్ అయిపోయాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనం బుక్ చేసిన షెడ్ దగ్గర అయితే విగ్రహం అయితే తీసుకెళ్తున్నారు. దగ్గర భారీ ఒక 15 feet అయితే ఉండేది అనమాట విగ్రహం. ఒకసారి చూద్దాం. లిఫ్టింగ్ అయితే జరుగుతుంది. పెద్దది బొమ్మ అయితే
ఇదనమాట మనం బుక్ చేసిన షెడ్. ప్రకాశ్ మనం అయితే మన విగ్రహం బుక్ చేసిన షెడ్ దగ్గర అయితే వచ్చేసాం అనమాట. రాము అరే లక్ష్మణ్ దో రమేష్ అని చెప్పిన బొమ్మ రవి. సో మొత్తం అయితే పెయింటింగ్ అయిపోయినాయి, కవర్లు వేసి పెట్టారు ప్రజెంట్ అయితే. బొమ్మ చూడు కొందరు తిరుగుతున్నాడు ఇందా పోయింది ఈ బొమ్మే. ఆయన తీసుకురా. బుకింగ్ చేసినప్పుడు వచ్చినప్పుడు అయితే మొత్తం నిండా ఫుల్ విగ్రహాలు ఉండేవి. ఇప్పుడైతే మొత్తం అయితే క్లియర్ అయిందనమాట. ఇదా భారీ విగ్రహం. అయిపోయిందా? మన బొమ్మకి అయితే కుందనకి అయితే లేదనమాట బుకింగ్ చేసేటప్పుడైతే. ఇప్పుడైతే చేయిస్తున్నాం. ఇక చూసుకుంటే మనమైతే మన విగ్రహానికి కుందన వరకు కూడా చేయించామన్నమాట. అనేది ఇంకా కొద్ది పెయింటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఇంకైతే
గ్యాస్ మనమైతే బొమ్మను ఎక్కించేసి పట్ట కూడా కట్టేసాం అనమాట. ఇంకా బయలుదేరడం ఆలస్యము. అలా గ్యాస్ మొత్తం అయితే మనమైతే బొమ్మను అయితే పైకి ఎక్కించేసాం అనమాట. అలాగే కవర్ కూడా కప్పేసాం. బొమ్మను పైకి ఎక్కి చాలా పెద్ద ప్రాసెస్ అయితే జరిగింది. సో మనమైతే బయలుదేరదాం. గణేష్ మహారాజ్ కే వనుకోవాలి 3 పెట్టు. పేపర్ బొమ్మలు తీసుకురా అన్న. 5 కేజీ బొమ్మలు తీసుకురా చూద్దాం. ఒకటి చూపి. సరిపోతాయి. కేజీ బ్యాటరీ పెట్టి స్విచ్ చేయడమేనా? ఇప్పుడు దాంట్లో ఉంది బుల్లెట్. తీతి కొట్ట బుల్లెట్ అది ఒకసారి కనుక్కున్నా. బుల్లెట్ ఒకటి ఎంత, గన్ ఎంత పడుతుంది? కనెక్షన్ బయట దానికి ఒక కనెక్షన్ వేసి ఆన్ చేస్తాను. అవి పెట్టుకొని బ్యాటరీ చిన్నగా అన్న ఈ బండిది. అరే గోపి, రవి ఆ బండిది. పోనీ వస్తలే రాణి బాగా